ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమిచ్చే దేవుడు మన ప్రభు. నీ జీవితంలో ఏ నీరసము నిన్ను కమ్ముకొని సొమ్మసిల్లే పరిస్థితికి నీవు వెళ్ళినావు? కుటుంబంలో ఏర్పడిన సమస్యలను గురించి ఆలోచిస్తూ నీవు సొమ్మసిల్లే పరిస్థితికి వచ్చావా? శరీర ఆరోగ్యము సరిలేదని బలహీనపడి సొమ్మసిల్లేటువంటి స్థితిలో ఉన్నావా? ప్రభు ఈ దినము నీకు వాగ్దానం చేయుచున్నాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన నిన్ను బలపరచువాడు, నీకు బలమిచ్చువాడు. నీ బ్రతుకుని మార్చడానికి శక్తిమంతుడైన వాడు ఆయన. నీ హీన స్థితిని, నీ దీన స్థితిని గుర్తెరిగినటువంటి వాడి నీకు బలమును, శక్తిని అనుగ్రహించువాడు ఆయన. చచ్చుబడిన కాళ్లతోనూ, పుట్టినది మొదలుకొని ఊచా కాలు చేతులు కలిగినటువంటి మనుషుడైన ఒకడు శృంగారమైన దేవాలయం వద్ద ఉన్నప్పుడు పేతురు, యోహాన్లు వాని వైపు చూసి, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకిచ్చుచున్నామని చెప్పి, నజరేయుడైన యేసు నామమున నీవు నడువుమని చెప్పిన వెంటనే వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వాడు దిగ్గున లేచి, వాడు చీల మండలములు నరములు బలము పొందినవై, వాడు దిగ్గున లేచి గంతులేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలో ప్రవేశించినాడని. బలహీనపడిన అవయవములకు బలమునిచ్చిన దేవుడు సొమ్మసిల్లిన నీ స్థితిని మార్చడానికి ఆయన గొప్పవాడు. కనుక సొమ్మసిల్లు వారికి బలమిచ్చు దేవుడు ఆయన. నీ బలహీనత ఏమిటో, సోలిపోయే నీ పరిస్థితి ఏమిటో, నీ సొమ్మసిల్లిన స్థితిలో నుండి నీకు బలమునివ్వడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చి నీ కొరకై తన ప్రాణము పెట్టి నీ కొరకై తిరిగి లేచిన గొప్ప దేవుడు, బలవంతుడైన ఆ దేవుడు చెప్తున్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడను నేను అని చెబుతున్నాడు. బలమిచ్చే ఆ దేవుని వైపు చూడు. నీ సోలిపోయిన స్థితిలో నుండి నిన్ను లేపి నిన్ను శక్తిమంతునిగా నిలుపును. ప్రార్థించుకుందాం. గనుడా, సొమ్మసిల్లి స్థితిలో ఉన్న నీ బిడ్డలకు మీరు బలమునిచ్చి వారిని లేపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.